తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. అన్నా డీఎంకేలో చీలిక ఏర్పడింది. సివి షణ్ముగం వర్గం అధికార టీవీకేకు మద్దతు ప్రకటించింది. డీఎంకేతో అన్నా డీఎంకేతో కలవాలని ప్రయత్నించిందని, ఇది తమ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని షణ్ముగం తెలిపారు. ఈ కారణంగానే తాము ఎన్డీఏ కూటమి నుంచి బయటకొస్తున్నామన్నారు. ప్రజల తీర్పును గౌరవించి సీఎం విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. Proposed some proposal which is we as a ADMK legislative party to form the government with the support of the DMK government, which is against our founding principles, because the ADMK was founded because of to uproot the DMK, the evil force, to wipe out the evil force DMK in Tamil Nadu. That is the only and foremost aim of the ADMK, which is now founded by our Dr. MGR and which was saved and protected by my Amma. But now some proposal which is against our principle, basic principle of our party. To align with the DMK, we are not, our legislative parties and party men are against to that proposal. We opposed. So, and our legislative party in the meeting, we take a decision. It is against our party interest. If we align with the DMK, ADMK will be wiped out in future. So we are against. So we are, as a legislature party, passed a resolution to against that proposal, and also legislative party as a majority member elected Thiru SP Velumani as a floor leader as a ADMK floor leader, and also we passed a resolution. We accept the people mandate. The people mandate is for not for TVK. The mandate is for Chief Minister Vijay. That is foremost important. That we have to understand that the mandate is for Vijay to become a Chief Minister. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. అన్నా డీఎంకేలో చీలిక ఏర్పడింది. సివి షణ్ముగం వర్గం అధికార టీవీకేకు మద్దతు ప్రకటించింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా చెన్నై కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. సిరి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్రతిరోజు కూడా ఎంతో కీలకంగా మారుతున్నాయి పరిణామాలు కూడా. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయమవుతోంది. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి అన్నా డీఎంకేలో భారీ చీలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మాజీ మంత్రులు సివి షణ్ముగన్ అలాగే సిపి వేలుమణి నేతృత్వంలో ఒక రెబల్ వర్గం అయితే ఫామ్ అయింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెప్పినట్లు కూడా ప్రకటిస్తోంది. ఇక సివి షణ్ముగం అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కూడా ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. తాము విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోతున్నామని, ఎన్డీఏ కూటమి నుంచి కూడా బయటికి రాబోతున్నామంటూ కూడా చెప్పినట్టు తెలుస్తోంది. మేము ఇప్పటికీ ఆ కూటమి నుంచి బయటకు వచ్చేసామని కూడా ఆయన స్పష్టం చేశాడు. అంతేకాదు ఎడప్పాడి పళనిస్వామిపై కూడా షణ్ముగం తీవ్ర ఆరోపణలు చేశారు. డీఎంకేతో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కుట్ర కూడా పాల్పడ్డారని కూడా ఈపీఎస్ ని ఆరోపించారు. ఇక ఏఐడిఎంకే అయితే భావాజాలకి పూర్తి విరుద్ధంగా పనిచేస్తోందని, ఈపీఎస్ తమ అభిప్రాయాన్ని వ్యవహరిస్తున్నారని కూడా సివి షణ్ముగం అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక వరుస ఎన్నికలు ఓటమిలో కూడా ఎడప్పాడి పళనిస్వామి బాధ్యులుగా ఉన్నారని ప్రస్తుతం సిపి షణ్ముగం వర్గం అయితే భారీ పనులు చేస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. అన్నా డీఎంకేలో చీలిక ఏర్పడింది. సివి షణ్ముగం వర్గం అధికార టీవీకేకు మద్దతు ప్రకటించింది. డీఎంకేతో అన్నా డీఎంకే కలవాలని ప్రయత్నించిందని, ఇది తమ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని షణ్ముగం తెలిపారు.
ఈ కారణంగానే తాము ఎన్డీఏ కూటమి నుంచి బయటకొస్తున్నామన్నారు. ఇక ప్రజల తీర్పును గౌరవించి సీఎం విజయ్ ప్రభుత్వానికి మద్దతిస్తున్నామని ప్రకటించారు. రైట్ సిరి, ఎంతమంది బయటకు వస్తున్నారు? షణ్ముగం వర్గం ఎంతమంది టీవీకేకు మద్దతు తెలుపుతున్నారు? ఇప్పటికే అన్నా డిఎంకే శాసనసభాపక్ష నాయకత్వంపై అయితే తీవ్ర గందరగోళం నెలకొంది. 47 మంది ఎమ్మెల్యేలున్న పార్టీలో కేవలం 17 మంది మాత్రమే ఈపీఎస్ కి మద్దతు ప్రకటించగా, మరోవైపు షణ్ముగం వేలుమణి వర్గం దాదాపు 24 మంది ఎమ్మెల్యేలు కూడా మద్దతుతో వారు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాలని కూడా సిద్ధమవుతోందని సమాచారం. ఇక ఈ రోజు స్పీకర్ అలాగే డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో కూడా ఏఐడిఎంకేలో ఉండేటువంటి రెబెల్ వర్గం టీవీఎస్ కు మద్దతు ఇవ్వబోతోంది అని కూడా ప్రచారం ఇప్పటికే జోరుగా సాగుతోంది. అలాగే ఇవాళ సాయంత్రం కూడా అన్నా డిఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి ఈ రోజు ఎడప్పాడి పళనిస్వామిని విజయ్ కలవబోతున్నారని కూడా సమాచారం. అయితే ఈ భేటీ అనంతరం అధికారికంగా విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించే అవకాశం ఉంది సిపి వేలుమణి వర్గం అని కూడా మనకి అర్థమవుతుంది. అయితే ఇప్పటికే ఏఐడిఎంకేని చీల్చే ఉద్దేశం తమకు లేదని కూడా ఎస్పీ వేలుమణి మాజీ మంత్రి ఆయన ప్రకటించడం జరిగింది. ఏఐడిఎంకే భవిష్యత్తు పైన ఆందోళనతోనే ఆయన ఈ నిర్ణయాలు తీసుకుంటామని కూడా వివరణ ఇచ్చారు. మొత్తానికి ఏఐడిఎంకేలో జరుగుతున్న ఈ పరిణామాలైతే తమిళనాడు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మార్చేస్తున్నాయని చెప్పొచ్చు. ఎన్డీఏతో తమిళనాడులో అన్నా డిఎంకేకి బంధం ముగిస్తుంది అని కూడా మనకి అర్థమవుతోంది. టీవీకేలో కొత్త రాజకీయ కూటమి కూడా రూపుదిద్దుకోబోతోంది అని మనకి అర్థమవుతోంది. ఇక ఈపీఎస్ నాయకత్వానికి కూడా ఇదే చివరి దశ అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు తమిళ రాజకీయాల్లో అయితే హాట్ టాపిక్ గా మారుతున్నాయి. విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామంటూ కూడా దాదాపు 24 మంది ఎమ్మెల్యేలు సివి షణ్ముగన్ అలాగే ఎస్పీ వేలు వీరిద్దరు కూడా మాజీ మంత్రులు వారి మద్దతుతో సపరేట్ గా టీవీకే మద్దతు వర్గం అని కూడా ఇప్పుడు చీలిపోయింది. అయితే పార్టీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే వారు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నా డిఎంకే మంచి కోసమే ఇదంతా చేస్తున్నామని ఈపీఎస్ నాయకత్వంలో వరుసగా తమిళనాడులో అన్నా డిఎంకే పరాజయమైందని దీనికి కారణం కూడా అన్నా డిఎంకే అధినేత అయినటువంటి ఎడప్పాడి పళనిస్వామి అని కూడా వారు తీవ్రంగా ఆయన పైన ఆరోపణలు చేయడం జరిగింది. అంతేకాదు దాదాపు ఎన్నికల సమయం నుంచి కూడా వీరు టీవీకేకి మద్దతు ప్రకటించాలనేటువంటి ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే పోస్ట్ పోల్ తర్వాత కూడా వీరు టీవీకే విజయ్ ని కలిసేందుకు వారిని కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఎడప్పాడి పళనిస్వామి వీరందరినీ కూడా రిసార్ట్ కి తరలించి ఎటువంటి జంపింగ్స్ కూడా లేకుండా హార్స్ ట్రేడింగ్ ని అరికట్టేందుకు కూడా ఎడప్పాడి పళనిస్వామి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తానికి రేపు ఫ్లోర్ టెస్ట్ ఉండబోతోంది. రేపు ఫ్లోర్ టెస్ట్ లో తమ అభిప్రాయాన్ని వారు ఖచ్చితంగా తెలియజేయనున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. కేవలం 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వం సైడ్ ఉన్నారని, మరికొంతమంది ఎమ్మెల్యేలు విజయ్ టీవీకేకి మద్దతు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రస్తుతం ఇక జరుగుతున్నటువంటి చర్చ. రైట్, థ్యాంక్ యూ సిరి, థ్యాంక్స్.